కీర్తన గ్రంథము 118 కీర్తన 18 మాట. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఈ మాటను జాగ్రత్తగా మనము గమనించినట్లయితే దేవుడు కొన్నిసార్లు మనల్ని కఠినంగా శిక్షిస్తాడు. ఎందుకనంటే మనము పాపము చేస్తూ దేవునికి అవిధేయులం అయిపోయినప్పుడు దేవుడు మన మీదకి కొన్ని శిక్షలను పంపిస్తాడు. అంత మాత్రాన మనం అనుకుంటాము దేవుడు నన్ను మరణానికి అప్పగించాడేమో అని. కొన్నిసార్లు కఠినమైన రోగాలు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆ రోగాన్ని తట్టుకోలేక, ఆ బలహీనతలను భరించలేక, ఎందుకు ఈ రోగం నాకు వచ్చింది, ఎందుకు ఈ బాధ నాకు వచ్చింది అని చెప్పి రకరకాల ప్రశ్నలు వేసుకుని మనలో మనం మదన పడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవుడు అంత మాత్రాన మరణానికి అప్పగించడు. కొన్నిసార్లు మనం అనుకుంటాము నేను మరణిస్తానేమో, నేను